అన్ని మేలులకు ఆశీర్వాదములకు కారణభూతులమైన మా గొప్ప దేవ, మహోన్నతమైన స్థలాలలో నివసించువాడవైనను దీనులను లక్ష్యపెట్టే మా పరలోకపు తండ్రి, మీకు అనేకమైన స్తోత్రములు దేవా. 2025వ సంవత్సరం అంతయు మీ ప్రేమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాపాడి ఈ నూతన సంవత్సరము వరకు మీరు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం కొరకై మీకు అనేకమైన కోట్లాది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి శ్రేష్టమైనటువంటి నూతన అభిషేకముతో నూతన వర్షమును మా మీద కుమ్మరిస్తూ మా కొట్లలో ధాన్యము, మా గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పొంగి పొల్లునట్లుగా నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళలో యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున చేరి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ న్యూ ఇయర్ 2026. రెస్పాన్స్ ఏం చెప్పారా మీరు? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక నిమిషం ఉందనా? ప్రసంగం మొదలైతే చెప్పలేం కాబట్టి, దేవుని వలలో దేవుడు తన కృపా వాత్సల్యత చొప్పున మనల్ని అందరినీ నేటి వరకు కాపాడి క్షేమంగా తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి కోట్లాది వందనస్తులమై ఉన్నాం. భక్తుడు అంటాడు, దేవా మన్ను నిన్ను స్తుతించునా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. కాబట్టి మనమెవరము మంచి పాలు కాకుండా సజీవ స్థితిలో దేవుని సముఖమున ఉండే భాగ్యాన్ని దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి బిగ్గరగా మనమందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని వలన న్యూ ఇయర్ యట్ నథింగ్ న్యూ, అండర్స్టాండింగ్ టైమ్ త్రూ గాడ్స్ ఐస్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టస్ 1:9, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పిల్లరా, ఈ రాత్రి మనమందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఉన్నాం కదా. చెప్పండి మీ పక్క వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని. మీ పక్క వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్క వాళ్ళని చూడండి ఒకసారి. చూసారా మీ పక్క వాళ్ళను? మీ పక్క వాళ్ళని వీలైతే వెనక్కి తిరగలిగితే వెనక్కి చెప్పండి ఒకసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ. రైట్, మనమందరం హ్యాపీ న్యూ ఇయర్ అని బాగా చెప్తా ఉన్నాం, కానీ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, నూతనమైనది ఏముందిరా బాబు, ఏం లేదంటున్నాడు కదా. ప్రేమైన వాళ్ళరా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన మాటలన్నీ సత్యమైనవి. ఎక్కడ అసత్యమైనది ఉండదు, ఎక్కడ అబద్ధానికి చోటు ఉండదు. పరిశుద్ధాత్మ చేత మరి వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై పలకబడినటువంటి జీవవాక్కులు మనలందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపించేవి. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, అమ్మా మాట్లాడకుండా కూర్చోండి ప్లీజ్. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, ఏమీ కొత్తది లేదు అంటున్నాడు. ఎందుకు ఆయనకు కొత్తది ఏమీ కనిపించడం లేదు అంటే, ఈ మిడ్ నైట్ మనం హ్యాపీ న్యూ ఇయర్ అని షౌట్ చేస్తూ ఉన్నాం, కానీ బట్ సేమ్ పీపుల్, సేమ్ స్ట్రగుల్స్, సేమ్ సిన్స్ అండ్ సేమ్ సొసైటీ. ఇదే సమాజం, ఇదే ప్రజలు, అవే కష్ట నష్టాలు, అవే పాపాలు కదా. కొత్తదేముంది ఇక?
కానీ సొలొమోను యొక్క దృక్పథం ఏమిటంటే ఆకాశము కింద, అండర్ ద సన్, అండర్ ద హెవెన్, ఆకాశము క్రింద అంటున్నాడు. కానీ దేవుని పిల్లలంగా మనం కేవలం ఆకాశము క్రింద దీనికి పరిమితమై కాలేదు, కానీ మనవన్నీ కూడా పరలోక సంబంధమైన తలంపులతో మనము పిలువబడిన వారం. అబ్రహాము గురించి వ్రాయబడిన మాట, అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ద మీనింగ్ ఆఫ్ అండర్ ద సన్, సూర్యుని క్రింద ఎందుకు కొత్తది లేదని భక్తుడు అంటున్నాడంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మనం చూద్దాం. హీఈస్ డిస్క్రైబింగ్ లైఫ్ వితౌట్ డివైన్ పర్స్పెక్టివ్. దేవుని యొక్క ఉనికి అనేది ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే, దేవునితో సంబంధం అనేది ఒక వ్యక్తి లేకపోతే, ఆ వ్యక్తి యొక్క స్థితి వ్యర్థం, సమస్తం వ్యర్థం అని మాట్లాడతాడు. హ్యూమన్ లేబర్ అండర్ ద సన్, ఉదయం లేస్తాడు, రాత్రి పడుకునేంత వరకు కష్టపడుతూనే ఉంటాడు. వేర్ ఈజ్ న్యూ థింగ్? రెండవది, సొలొమోను మహాజ్ఞాని, లోకంలో ఉన్న ప్లెజర్స్ అన్నీ అనుభవించాడు. కంటికి వచ్చిన కనబడిన ప్రతిదీ నేను అనుభవించాను అని రాస్తాడు. కానీ ఇది కూడా వ్యర్థమే అని అంటాడు. మూడవదిగా, అప్రెషన్ అండర్ ద సన్, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, గోద్రా అల్లర్లు. ఒక ముస్లిం యువతిని ఇంటి వాళ్ళందరి ముందు రేప్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని కట్టేసి ఆమె కళ్ళ ముందు ఇంటి వాళ్ళందరినీ చంపేస్తే, ఆ అమ్మాయి రేప్కు గురైన సాక్ష్యాధారాలు లేవని ఆ వ్యక్తులకు బెయిల్ ఇస్తే, బ్యాండు మేళలతో ఊర్లు వారిని ఊరేగింపుగా తీసుకొని పోయినా చూస్తే, వెర్ ఈజ్ జస్టిస్? ఇలాంటివన్నీ చూసినప్పుడు సొలొమోను చాలా మాట్లాడే మాటలు ఏమిటంటే, దేర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద సన్. ఏమి కొత్తది లేదంటున్నాడు. ప్రేమైన వాళ్ళలో రిపిటీషన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలో కూడా నోబహు జలప్రళయం రాకముందు దేవుడు మనుషుల్ని చేసినందుకు సంతాపపడ్డాడు. పౌలు భక్తుడు రోమాపత్రికలో రాస్తుంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము కాలంలో ఏం జరిగిందో, రెండవ ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు కాలంలో కూడా లోకంలో అదే జరుగుతూ ఉంది. కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద సన్ అంటున్నాడు. సేమ్ ప్రైడ్. బబులోను, ఈ బాబేలు గోపురం పెద్దగా కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి. ఆ తర్వాత బబులోనును ఘనంగా కట్టినటువంటి నెబుకద్నెజర్, నన్ను మించిన రాజు ఎవరున్నారనుకున్నాడు. ద గ్రేట్ హేరోద్ ద గ్రేట్, యేసుక్రీస్తు ప్రభు సమీపంగా ఉన్నాడు కానీ ఆరాధించడానికి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు తమ్మును తాము తగ్గించుకొని సాగిలపడి ప్రభువుకు బంగారు బోలం సాంబ్రాణి కానుకలుగా ఇచ్చి సాగిలపడి పూజిస్తే, సమీపాన ఉన్నటువంటి హేరోదుకు యేసు దగ్గరికి వెళ్ళి ఆరాధించాలన్న తగ్గింపు లేకపోయింది. సేమ్ హ్యూమన్ ప్రైడ్, మనిషిలో ఉన్నటువంటి గర్వం. దేవుని వలన ఇవన్నీ కూడా చూసినప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పేది ఏమిటంటే, కొత్తదనం ఏముందయా లోకంలో అంటున్నాడు. అవే కష్టాలు, అవే మనుషులు, అవే సమస్యలు, అవే అన్యాయాలు, అవే అక్రమాలు, అవే పాపాలు. సృష్టిని కూడా చూసినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, గాలి వస్తుంది, మళ్ళీ మరొక చోటికి పోతుంది, వర్షాలు వస్తున్నాయి, నదులని నిండుతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి, కానీ సముద్రం ఎప్పుడూ నిండిపోవడంలే. దేవుని వలన ఎక్కడి నుంచి అవి ప్రవహిస్తున్నాయో మళ్ళీ అక్కడికే రీసైకిల్. దేవుని వలన ఈ ప్రస్తుత దినాల్లో మనం చూస్తే హ్యూమన్ వేరీనెస్, టుడేస్ హ్యూమన్ వేరీనెస్ ఏంటంటే, మోర్ టెక్నాలజీ లెస్ పీస్. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, బట్ దెర్ ఈజ్ నో పీస్. మోర్ మనీ బట్ లెస్ సాటిస్ఫాక్షన్. ఆ దినాల్లో మన తల్లిదండ్రుల జీతాలు చాలా తక్కువ. ఈ దినాల్లో ఎవరు మాట్లాడినా ప్యాకేజీల గురించే మాట్లాడతారు.
మా వాడికి 15, మా వాడికి 30, మా వాడికి 70 ప్యాకేజెస్. మోర్ మనీ బట్ నో సాటిస్ఫాక్షన్. మోర్ కనెక్షన్స్. ట్విట్టర్లో ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఫ్రెండ్స్, వాట్సాప్లో ఫ్రెండ్స్. మోర్ కనెక్షన్స్ బట్ మోర్ లోన్లీనెస్. మనిషికి పెరిగిపోతున్న మరి ప్రేమైన వలన ఒంటరితనం కూడా పెరిగిపోతున్నవి. మొబైల్ ఫోన్స్ గెట్ న్యూ అప్డేట్స్ ఎవ్రీ ఇయర్. మనం సెల్ ఫోన్ కొంటే సంవత్సరం దానికి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బట్ హ్యూమన్ హార్ట్స్ రిమైన్ అవుట్డేటెడ్ వితౌట్ గాడ్. కానీ మానవ హృదయాలు మాత్రం దేవుడు లేకుండా మనం కాలం చెల్లిపోయిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రేమైన వలన యవనస్తుల్లో కూడా నిరాశలు, నిస్పృహలు కలిగిన స్థితిని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథకర్త అందుకే 40వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, బాలురు సమస్యలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ప్రేమైన వలన మనం రాజైన సొలొమోను వలె ఏదో ఒక విధమైనటువంటి పెసిమిజం లేకపోతే ఒక విధమైనటువంటి నిరాశవాదంలోనికి మనం ఉండిపోవాలనేది కాదు. కానీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థియాలజీ. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫిలాసఫీ. ఇదేదో తత్వశాస్త్రాలు చెప్పే తత్వం కాదు. కానీ దేవుడు లేకుండా మానవుని జీవితం వ్యర్థం, సమస్తము వ్యర్థం. అయితే ఇలా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారందరికీ మత్తయి సువార్త 11:28 మనందరికీ తెలిసిన వాక్యం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ప్రియమైన దేవుని వలన ద న్యూ ఇయర్ ఎక్స్పోజెస్ అవర్ ఎంటీనెస్, నాట్ అవర్ స్ట్రెంగ్త్. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉండగా మన ఎంటీనెస్, మన కాలైన స్థితి. అయితే దేవుడు మన స్థితిగతులకు మించినవాడు. ఈ సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థంగా ఉండవచ్చేమో కానీ ఆయన సూర్యునికి పైగా ఉన్నవాడు. అందుకే అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇలాంటి దేవుని గురించి మహాభక్తుడు మోషే చేసే ప్రార్థన ఏమిటంటే, దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ప్రియులారా, కాలాలు మారిపోతూ ఉంటాయి, క్యాలెండర్స్ మారిపోతూ ఉంటాయి, కానీ దేవుడు ఎన్నడు మారని దేవుడు, మాట తప్పని. వాక్యం ఏమంటుందంటే, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఎలా ఉన్నాడంట? ఏకరీతిగా ఉన్నాడు. గాడ్ ఎంటర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో దేవుడు ప్రవేశించడం, ఎక్కడో ఉండిపోవడం కాదు. నేనేందో 7 కొండల మీద ఉంటాను, 9 కొండల మీద ఉంటాను, 11 కొండల మీద ఉంటాను, నా కొండల కాడికి మీరు రాండి అనేవాడు కాదు. వాక్యం ఏమంటుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. గాడ్ హూ డ్వెల్స్ అమాంగ్ హిస్ ఓన్ పీపుల్. మన మధ్య నివాసం ఉండే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన కన్నీళ్లను చూచే దేవుడు, మన వ్యాధి బాధలను చూచే దేవుడు, మన వైఫల్యాలను చూచే దేవుడు, మన ఓటమిలను చూచి మనం ఎక్కడ పడిపోతున్నామో అక్కడికి వచ్చి, మనం ఎక్కడ కృంగిపోతున్నామో అక్కడికి వచ్చి, మనం ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నామో అక్కడికి వచ్చి మన చేయి పట్టుకొని నడిపించేవాడు. ఆ వాక్యం, ఆదిలో ఉన్న వాక్యం, సమస్త సృష్టిని కలిగించిన వాక్యం శరీరధారిగా మన మధ్యకు ఏతెంచిన శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ కాలములో ఈరోజు మనం యేసు స్వామి యొక్క సున్నతి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రములో, యూదా వంశములో జన్మించిన వాడు కాబట్టి ఆయనను 8వ దినమున దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనకు సున్నతి చేశారు. పౌలు భక్తుడు అందుకే ఏమంటాడంటే, నూతన సృష్టి పొందడమే కానీ సున్నతి పొందడంలో ఏమీ లేదు, సున్నతి పొందకపోవడంలో ఏమీ లేదు అంటాడు. బాహ్య ఆచారాలను బట్టి అతిశయపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు చేసే ప్రతి కార్యం అది అంతరంగికమైనది. అందుకే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి.
న్యూ క్రియేషన్. ప్రేమైన వలన మొదటగా దేవుడు సృష్టిని చేసినప్పుడు వాక్యంలో చూస్తాం, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. ఎలా ఉండింది భూమి? నిరాకారముగా, ఏమీ లేదు. నిరాకారముగా శూన్యముగా ఉన్న దానికి దేవుడు అందమైన సృష్టిని చేశాడు. కానీ మానవ హృదయం అనేది శూన్యమైనది కాదు. ఈ మానవ హృదయంలో ద్వేషాలున్నాయి, అసూయలున్నాయి, క్షమాపణ లేనిది, పగలున్నాయి, ప్రతీకారాలున్నాయి, వ్యభిచారాలున్నాయి, మోసాలున్నాయి, దొంగతనాలున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలున్నాయి. అన్నీ ఈ హృదయంలో నివాసం ఉంటూ ఉన్నాయి. ఏమీ లేని దానిలోంచి సృష్టించేయడం ఒక ఎత్తు అయితే, అన్నీ కలిగిన నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చడం అనేది అది కేవలం యేసుకే సాధ్యం. ఎవడైనా క్రీస్తునందున ఎడల, ఇఫ్ ఎనీవన్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ క్లాస్, వాట్ రేస్, వాట్ నేషనాలిటీ, వాట్ లాంగ్వేజ్ or what level of intelligence, anyone can be a new creation in Jesus. మన జ్ఞానము కానీ, మన వేష భాషలు కానీ, మన అందచందాలు కానీ, మన గొప్పతనాలు కానీ, మన బలహీనతలు కానీ, మన బలాలు కానీ, ఇవేవి ఇక్కడ చర్చించదగ్గవి కాదు. యేసులో ఉన్నవారు ఎవరైనా సరే వారు నూతన సృష్టి. This is a promise for anyone in Christ. మరి వారికి వారు, మాకు ఉన్న జ్ఞానం మాకు చాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే ఆస్తిపాస్తులు గొప్పతనాలు ఉన్నాయో అవి మాకు చాలు అనుకొని వాటిని బట్టి సంతృప్తి చెందేవారు కాదు. వారి శూన్యత్వాన్ని, వారి లేమితనాన్ని, వారి పాపస్థితిని గుర్తించి యేసునద్దకు వచ్చే ప్రతివారు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాల్లో మనం చూస్తాం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ఏం చేయాలంటే మనము ధరించుకోవాలి. మనమందరం ఇప్పుడు మనకు ఉన్న కాడికి నూతన వస్త్రాలు దాదాపుగా అందరూ ధరించుకొని వచ్చి ఉంటారు. ఈ నవీనత్వాన్ని కూడా ఆ రీతిగా మనం ధరించుకోవాలి. కొత్త బట్టలు ఏమైనా వేసుకుంటే ముందు ఎవరికి చూపిస్తాం? ఇంట్లో వాళ్ళని అడుగుతాం. అవునా కదా? పలకండి. ఎవరికి చెప్తాం? ఒకవేళ భర్త అనుకో, భార్యని అడుగుతాడు, బాగుందా నా డ్రెస్ అని. భార్య అయితే ఏమంటుంది? నా శారీ బాగుందా? పిల్లలు అంటారు, డాడీ నా డ్రెస్ బాగుందా? మనం వేసుకుంటానే ఎవరిని అడుగుతాం? మన ఇంట్లో వాళ్ళను. అంటే మన నవీనత్వం అనేది, మన నూతనత్వం అనేది ఎక్కడ కనపడాలో? మొదటగా ఎక్కడ కనపడాలా? ఇంట్లో. ఎక్కడ కనపడాలని చెప్పండి? చాలామంది సంఘంలో మన భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తాం, కానీ దానికంటే ముందు మన భక్తి, మన స్పిరిచువాలిటీ ఏదైనా ఉందా, అది ఎక్కడ ముందు ఎక్స్ప్రెస్ కావాలది? కుటుంబంలో. కుటుంబ వ్యవస్థ. యేసుక్రీస్తు ప్రభుల వారు, యోసేపు మరియలు యేసు పట్ల వారు చేయాల్సిన పని వారు నిర్వర్తిస్తున్నారు. వారు నిరుపేదలుగా ఉన్నారు, కానీ 8వ దినమున దేవుని మందిరానికి వెళ్ళి వారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. బాలింత స్తుతి అంటాం. నిన్ను ప్రసవిస్తానే నీ తల్లి నిన్ను ఎక్కడికో తీసుకొని పోదు, నిన్ను ముందు దేవాలయానికి తీసుకొని వస్తుంది. అక్కడ మోకాలుని గురువు గారికి చెప్తుంది, నాకు మంచి ప్రసవాన్ని ఇచ్చాడు దేవుడు, బిడ్డనిచ్చాడు, నా కోసం ప్రార్థన చేయండి అని. ఇది బాలింత స్తుతి. అంటే నువ్వు పుట్టగానే నీ తల్లి నిన్ను ఎక్కడికి తీసుకొని వస్తుందంటే మందిరానికి. అక్కడ మొదలయ్యే మన జీవిత ప్రయాణం, మన చివరి యాత్ర వరకు మన మందిరముతోనే. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలివ. దేవుని మందిరంలో నాటబడిన మనమందరము పచ్చని ఒలివ చెట్ల వలె ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి
పాత వస్త్రాలు విడిచిపెట్టి నూతన వస్త్రాలు ధరించుకున్నట్లుగా పాపపు ప్రతి స్థితిని విడిచి నూతనత్వాన్ని ధరించుకోవడం. ఒక యవనస్తుడు వచ్చాడు, యేసుస్వామితో అంటాడు, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను. యేసుస్వామి అంటాడు, అయ్యా ముందు ఆజ్ఞలు పాటించు అంటాడు. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటాడు. చాలా మంచిది నాయన, నువ్వు యవనస్తునివి, ఇన్ని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావంటే ఐఎమ్ సో హ్యాపీ. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించు, కమ్ ఫాలో మీ అంటాడు. వాడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి మనం యేసు వెంట వెళ్ళాలి. యేసుతో లేకుండా సొలొమోను జ్ఞాని అన్నాడు, దేర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద సన్ అన్నాడు. సూర్యుని కింద కొత్తదేం లేదు అన్నాడు. యేసుతో కలిసి మనం వెళ్ళినప్పుడు అంతా నూతనత్వమే. అయితే యవనస్తుడు కొన్నిటిని విడిచిపెట్టడానికి వ్యసనపడ్డాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏమైనా విడిచిపెట్టడానికి వ్యసనపడుతూ ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొచ్చు, కానీ అక్కడ హ్యాపీనెస్ అనేది ఏమీ ఉండదు. కారణం, ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడే నూతన సృష్టి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు. వీళ్ళ గత వైఫల్యాలు, గత నష్టాలు, గత మోసాలు, గత ఇబ్బందులు, గత కన్నీళ్ళు, వాటిని మీరు తలంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నేను నూతన క్రియ చేస్తాను. మనందరి జీవితాల్లో నూతన కార్యాలు చేస్తాడు దేవుడు. ఇవి పై పై మెరుగులు కాదు. బ్యూటీ పార్లర్కి పోతే కొత్తగా తయారై వస్తాం, మరుసటి రోజు అట్లే ఉండం. ప్రేమ వల్ల రియాలిటీ వేరు, ఇది వేరు. కానీ క్రీస్తు నూతనత్వాన్ని ఎలా తీసుకొని వస్తాడంటే ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, పరిపూర్ణంగా. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యము లాంటి అనుభవాలు, ఎడారి లాంటి అనుభవాల మధ్య నీవెంతగా ప్రయాణం చేశావో దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నదులు ప్రవహింపచేస్తానంటున్నాడు. అరణ్యం వంటి మార్గంలో నువ్వు వెళ్తున్నావా, నేను నీకు త్రోవ కలగజేస్తానంటున్నాడు. ఒకానొక సమయంలో ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈయన రాత్రి ఒక కలగన్నాడు. ఈ కలగంటే ఎడారిలో నడుచుకుంటూ పోతున్నాడు. ఇసుకలో 2 వ్యక్తులు నడిచిన గుర్తులు ఉన్నాయి, పాదపు గుర్తులు. ఎవరున్నారబ్బా అని పక్కన చూస్తే యేసయ్య ఈ వ్యక్తి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే ముళ్ళ కంపలు వచ్చాయి, గచ్చపొదలు వచ్చాయి. వాటిలో ఒకే వ్యక్తి పాదపు గుర్తులు ఉన్నాయి. ఆ పాదపు గుర్తులు కూడా రక్తంతో మిళితమై ఉన్నాయి. ఈ భక్తుడు నిద్రలో నుంచి లేచి గట్టిగా అరుస్తున్నాడు, యేసయ్యా, నేను బాగా నడిచేటప్పుడు నువ్వు నా ప్రక్కన చేయి పట్టుకొని నడిచావు కదా, ఈ ముళ్ళ తుప్పలు గచ్చపొదలు వచ్చినప్పుడు, నేను నడవలేని స్థితికి వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టిపోయావే, ఎందుకు స్వామి ఇలా చేశావు, నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా అని బాధపడతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారుడా, నీవు నడవగలిగినప్పుడు నీ చేయి పట్టుకొని నీ ప్రక్కన నేను నడిచాను. నీవు నడవలేని స్థితి వచ్చినప్పుడు, ఎక్కడైతే ముళ్ళ పొదలు గచ్చపొదలు ఉన్నాయో, ఎక్కడైతే విష సర్పాలు ఉన్నాయో, ఎక్కడైతే భయంకరమైనటువంటి సర్పాలు తిరుగుతున్నాయో, నీవు నడవలేవని తెలిసినప్పుడు నిన్ను నా 2 చేతుల మీద ఎత్తుకొని నేను ముందుకు వెళ్ళాను. ముళ్ళ తుప్పల్లో పడిన ఆ రక్తపు పాదపు గుర్తులు అవి నీవి కాదు నాయన, అవి నా గుర్తులు అన్నాడు. ప్రేమైన దేవుని వలన గతించిన దినాల్లో ఎన్నో కన్నీళ్ళ మధ్య చాలాసార్లు దేవుడు మనల్ని మరచిపోయాడు అని మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎలా మరవగలను? ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లా మర్చిపోతా? ఒక తల్లి తన బిడ్డను మరుస్తుందా?
వారైనా మరుతురేని నేను నిన్ను మరువను. ఇదిగో నేనే నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను. ఈ కొత్త సంవత్సరం వచ్చేసరికి కొంతమందికి భలే పిచ్చి, జ్యోతిష్యం పిచ్చి కదా. చేతులు చూపేటోళ్ళు, కాళ్ళు చూపేటోళ్ళు, మొఖాలు చూపేటోళ్ళు కదా. నీ చేతులలో ఏమీ లేదు, నీ చేతి రేఖల్లో ఏమీ లేదు. చిలక చూసేవాడు వచ్చి ఏదో చెప్తే పాపం నమ్ముతాం, చేతులు చూసేటోడు చూసి చెప్తే ఏదో నమ్ముతాం. వాడే బతకలేక రోడ్లో పడి చిలకను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు ఏమి నీకు చేస్తాడు, వాడు ఏందో చెప్తాడు. వచ్చే సంవత్సరం మంచి అందమైన భార్య దొరుకుతుంది నీకంటే ఈవిడ 50 రూపాయలు ఇస్తాడు వానికి. నెక్స్ట్ ఇయర్ నువ్వు అమెరికా పోతావని అంటేనే ఒక 200 తీసి ఇస్తాడు. పాపం వేలం వెర్రి ఇదొక పిచ్చి. నీ చేతుల్లో ఏమీ లేదు దేవా, మా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఎవరి చేతుల్లో ఉన్నాం మనం? ఎవరి చేతుల్లో? ఎవరి చేతిలో? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నేనే నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. దేవుని చేతుల్లో మనం ఉన్నాం. నీ చేతులు నీకేవి కాదు. మరికొంతమందికి బాధ, లేస్తాను ఎవరు కనపడద్దు, వీళ్ళ చేతులు నిన్ను చూసుకుంటారు. ఎవరైనా కనపడితే బాధ, ఈమె కనపడిన పొద్దునే నాకు, వీడు కనపడిన నాకు. వాళ్ళు కనపడక ఎవరు కనపడతారు నీకు? సినిమా స్టార్లు కనపడతారా? లేస్తారే. వాళ్ళు కనపడాలంటే జూబ్లీ హిల్స్కో బంజారా హిల్స్కో పోవాలా. నువ్వు ఉన్న సందులో ఎవడు కనపడతాడు? నీ పక్కింటోడే నీకు కనపడతాడు. ఎవరో ముఖాలు చూస్తే మన జాతకాలు మారవు. నీ చేతులు చూసుకుంటే నీ జాతకాలు మారవు. చిలక దోషాలు నీ జాతకాలను మార్చలేవు. సౌలు హింసకుడు, దూషకుడు, ప్రధాన పాపిగా ఎంచబడినవాడు దేవుని కొరకు తన శరీరాన్ని నలగగొట్టబడేలా ఒక సేవకునిగా మార్చబడ్డాడంటే దేవుని ముఖ దర్శనాన్ని చూచి. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? యేసు ప్రభు ముఖ దర్శనాన్ని దమస్కు మార్గంలో సౌలు ఎప్పుడు చూచాడో పౌలుగా మారిపోయాడు. ఆయన జీవితం పరిపూర్ణంగా మారిపోయింది. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ గర్వాపసి. ఏదో ఇంటికి తీసుకొని వచ్చేది కాదు. ఏందో మనం ఇల్లు తప్పిపోయి తిరుగుతున్నామంట, మనల్ని మళ్ళీ ఇల్లుకి తీసుకుపోవాలని పాపం కొంతమంది గర్వాపసి అని కింద మీద పడతా ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ గర్వాపసి. ఇది ఇంటికి పోయి ఏదో తప్పిపోయినా మనం తిరగడంలే. మనం యేసుతో ఉన్నాం. చాలామంది తప్పిపోయిన వాళ్ళను యేసునొద్దకు తీసుకొని రావడానికి దేవుని సంఘం పనిచేస్తూ ఉంది. ప్రేమైన దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేస్తాను. సింహాసనాసీనుడైన దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు నమ్మకం నిజమై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడు ఏవైతే చెప్తాడో అవి నమ్మకమైనవి, అవి నిజమైనవి. ఏజేల గ్రంథం 36:26లో ప్రభు అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేమా పౌలు వెంట తిరిగాడు సేవ పరిచర్యలో. కానీ రాను రాను లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయాడు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసు వెంట ఉన్నాడు. యేసయ్య ఏం తిన్నాడో అది తిన్నాడు, యేసయ్య ఎక్కడ పడుకున్నాడో అక్కడ పడుకున్నాడు. కానీ యేసుకు యూదాలో చోటు లేకపోయింది. మనం కూడా కొన్ని ఏళ్ళగా మన గురించి మనమేమో అనుకోవచ్చు. కానీ ఒక నదిలో చాకలి వాని బండ 30 ఏండ్లు ఉన్నా ఆ బండ పగలగొడితే నదిలోని నీళ్లు చుక్క కూడా అందులో ఉండవు. దేవునిలో లేకుండా మనం దేవునిలో ఉన్నామనుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం. దేవుని వలన ఈ వాక్యం నీకు ప్రియంగా ఉండాలంటే, ఈ వాక్యం పట్ల నీకు ఆశ ఉండాలంటే, నీవు క్రీస్తులో ఉంటే ఈ వాక్యం నీకు మధురంగా ఉంటుంది. 3 వచనాలు చదవగానే నిద్రపడుతుంది కొంతమందికి. యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో లేవు. మనం మందిరానికి రావడానికి, మిగతా చోట్లకు వెళ్ళడానికి ఉన్నంత ఉత్సాహం మందిరానికి రావడానికి లేదు అంటే యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. లోకంలో ఎంతో ఖర్చు పెడతాం, దేవుని పనికి ఇవ్వాలంటే మనసు ఒప్పకపోతే యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. యేసులో లేం. క్రీస్తులో ఉన్న పాపాత్మురాలు అత్తరు బుడ్డి పగలగొట్టి యేసును అభిషేకించి యేసు పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. యేసులో ఉన్నవారు
వారి కన్నీళ్ళన్నీ ప్రభు పాదాల వద్ద కుమ్మరిస్తారు. యేసులో ఉన్నవారు వారి విలువైనదంతా యేసు కొరకు వెచ్చించడానికి వారు ప్రయాసపడతారు. మదర్ తెరీసా ఎక్కడో దేశాలు విడిచి దేశంలో ఇక్కడ ప్రాణం పోయేంత వరకు ఈ దేశంలో సేవ చేసింది. డయానా, మదర్ తెరీసా 10 రోజుల తేడాలో చనిపోయారు. డయానా ది మోస్ట్ బ్యూటిఫుల్, డయానా ప్రిన్సెస్, ఆమె మదర్ తెరీసా ఒక వారం 10 రోజుల తేడాలో ఒకే నెలలో వారు చనిపోయారు. కానీ డయానా ఫోటోలు ఎన్ని ఉన్నాయో, డయానా పేరిట ఎన్ని కొవ్వొత్తులు వెలిగించారో వాటికంటే 1,000,000 కొవ్వొత్తులు ఎక్కువ మదర్ తెరీసా కొరకు వెలిగించి ఉంటారు. హూ ఈజ్ బ్యూటిఫుల్? డయానా ద ప్రిన్సెస్, మోస్ట్ బ్యూటిఫుల్. మదర్ తెరీసా ముడతలు పడిన శరీరం, కానీ ఆమె యేసును ప్రేమించింది కాబట్టి షీ వాజ్ లవ్డ్ బై ది ఎంటైర్ హ్యుమానిటీ. దేవుని వారల జ్ఞాపకం చేసుకుందాం. యేసును ప్రేమించినప్పుడు, యేసులో ఉన్నప్పుడు యేసు కొరకు బ్రతకడానికి. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అన్నాడు. పిల్లల, నూతన సంవత్సరం అనేది నీవు సిలువ వేయబడడం, లోకానికి నీవు సిలువ వేయబడితే యేసు కొరకు బ్రతకడానికి పరిపూర్ణంగా మనం సమర్పణ చేసుకుంటాం. దేవుని వలన దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వ వికాసం కొరకు అనేక పుస్తకాలు ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, దిస్ ఈజ్ అబౌట్ ద చేంజ్ ఇన్ ద హార్ట్. వ్యక్తులు మారడం, బ్రతుకులు మారడం. భయంకరమైన పాపములో కూరుకుపోతున్న వాళ్ళు వాక్యపు వెలుగులోనికి రావడం, నరహంతకులుగా ఉన్నవారు, ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నవారు పరిపూర్ణంగా మార్చబడి యేసు శిలువ కొరకు తమ జీవితాలను త్యాగం చేసేంతగా సమర్పణ చేయడమే క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అనేది. దేవుని వలన వీ మేక్ మెనీ రెజల్యూషన్స్. 2025లో జనవరిలో మీరు ఎన్నో రెజల్యూషన్ చేసుకొని ఉంటారు. అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, ఇది చేయాలా, అది చేయాలా. అన్నిటికంటే ముందు ఏమనుకుంటారంటే, ఈ సంవత్సరం బాగా వాకింగ్ చేయాలనుకుంటారు. వాకింగ్ చెయ్యని వాళ్ళంతా నా మాదిరి ఉంటారు, చేసే వాళ్ళంతా ఆరోగ్యంగా స్లిమ్గా మీ మాదిరి ఉంటారు, చెయ్యని వాళ్ళంతా నా మాదిరి ఉంటారు. రెజల్యూషన్స్ చాలా చేసుకుంటాం, వాటిని మనం చేయలేం. పర్సనాలిటీ డెవలప్మెంట్, నీ వ్యక్తిత్వ వికాసం అనేది నీ మీద ఆధారపడి లేదు. ఇది నువ్వు గుర్తించాలా. చాలాసార్లు ఏమేమో మానుకోవాలనుకుంటాం, మానుకోలేం. ఏదేదో మంచి చేయాలనుకుంటాం, చేయలేం. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తూ ఉన్నాను. ఇంత ఘోరమైన స్థితి నుండి నన్నెవడు విడిపించును? మనలను పాపముల నుండి, నిత్యనాశము నుండి విడిపించడానికే విమోచకునిగా యేసు క్రీస్తు వచ్చాడు. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. నాట్ రెజల్యూషన్స్ బట్ సరెండర్. నిన్ను నీవు ప్రభు పాదాల వద్ద సమర్పణ చేసుకోవాలా. వాక్యం ఏమంటుందంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నాట్ రెజల్యూషన్స్, సరెండర్. యేసు పాదాల వద్ద సమర్పణ కావాలి. పాపి అని ఒప్పుకొని కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి నీ జీవితాన్ని యేసుగా సమర్పణ చేస్తే అది డెఫినెట్గా న్యూ ఇయర్, అది నూతన సంవత్సరం. కారణం ఏంటంటే నీవు ఒక నూతన సృష్టి. కమిట్ యువర్ వే టు హిమ్. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. రెండవది, బిబ్లికల్ ప్రయారిటీస్ ఫర్ ద న్యూ ఇయర్. రిడీమ్ ద టైమ్. సమయం అనేది చాలా విలువైంది. ఎఫెసీ పత్రికాకారుడు అంటాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మోషే భక్తుడు చేసిన ప్రార్థన, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మత్తయి సువార్త 6:33లో సీక్ గాడ్ ఫస్ట్, దేవుని వెతకడం మన జీవిత పరిస్థితులన్నిటి మధ్య దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ. సమూయేలు గ్రంథకర్త అన్నాడు, ప్రభు అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని శాశ్వతంగా తృణీకరిస్తాను. ఒక అమ్మాయి మన క్రికెట్ వరల్డ్ కప్లో ఆమె ఎప్పుడైతే వరల్డ్ కప్లో మ్యాచ్ గెలిచిందో కోట్లాది మంది ముందు ఆమె ఏం చేస్తూ ఉంది? యేసును ఘనపరుస్తూ ఉంది. ప్రేమ వల్ల ఎప్పుడైతే ఆమె యేసు గురించి మాట్లాడడం మొదలుపెట్టిందో దేశంలో చాలామందికి బూతులు వచ్చాయి నోటి వెంట. చాలాసార్లు ప్రభువును వెంబడించాలని మనం అనుకున్నప్పుడు లోకము నీకు తప్పక వ్యతిరేకమవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రేమ వలన లోకములో విద్వేషకులు ఉన్నారు. యేసుస్వామి అన్నాడు, ఈ లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈరోజు ఎంతమంది ఒక వీడియో చూస్తే పాపం శాంటాక్లాస్ డ్రెస్సులు అమ్ముకుంటున్నాడు ఎవడో పిల్లోడు, వానిపై కొడతా ఉన్నారు. క్రిస్మస్ తాత డ్రెస్సులు అమ్ముకుంటా ఉన్నాడు ఎవడో పాపం పేదోడు. ఈ సీజన్లో ఏవి అమ్ముడు పోతాయో అవి అమ్ముకుంటారు. చలికాలం వచ్చేసరికి స్వెటర్లు బెడ్షీట్లు అమ్మేటోళ్ళు వస్తారు. ఈ శాంటాక్లాస్ డ్రెస్సులు అమ్ముతా ఉంటే వానిపై కొడతా ఉన్నారు, ఏరా నువ్వు ఈ అమ్ముతా ఉన్నావని. ఎంత బ్లైండ్నెస్, ఎంత ఫులిష్నెస్, ఎంత వికృతమైనటువంటి చేష్టలు దేశంలో పెరిగిపోతున్నాయంటే వీటన్నిటి మధ్య నూతన సంవత్సరంలో డెఫినెట్లీ చర్చ్ విల్ ఫేస్ న్యూ ఛాలెంజెస్. తప్పక మనం అనేక సవాళ్ళను ఎదుర్కొంటాం. ప్రేమైన వలన అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించినది మన విశ్వాసమే. దేవుని పట్ల నీకున్న ప్రేమ, ఆయన పట్ల నీకున్న విశ్వాసం తప్పక నీవు గెలుపొందేలా చేస్తుంది. ప్రసంగి గ్రంథకర్త చాలా నిరాశవాదిగా కనబడతాడు, కానీ చివరికి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, ఇదంతయు వినిన తరువాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను, ఇది ఏ మానవ కోటికి విధి. ఎవరికి భయపడాలి మనం? ఎవరికి భయపడాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలం. ప్రియమైన దేవుని వలన గత కాలంలో ఎన్నో నష్టపోయి ఉండవచ్చు, కోల్పోయి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు. కారణం నీ సొంత శక్తి మీద నీవు ఆధారపడినందుకు. మన సొంత శక్తి మీద మనం ఆధారపడితే తప్పక మనం సొమ్మసిల్లుతాం, పడిపోతాం. వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని. కాబట్టి దేవుని వలన ఈ నూతన సంవత్సరంలో మన చేతుల్లో ఏమి లేదు, జ్యోతిష్యాల్లో ఏం లేదు, ఏ దాంట్లో ఏమీ లేదు, కేవలం యేసులో. కీర్తనకారుడు అంటాడు, దేవా పనికత్తెలు యజమానురాలి చేతుల తట్టు చూచినట్లుగా దినమెల్లా మా కన్నులు నీ తట్టు చూస్తూ ఉన్నాయి. లెట్ us all look unto God. ఈ నూతన సంవత్సరంలో ప్రభు వైపు చూద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించేవారు. నక్షత్రాన్ని వెంబడించకుండా హేరోదు ప్యాలెస్ కనపడగానే నేరుగా ప్యాలెస్లోకి వెళ్ళారు. 2 ఏళ్లలోపు బిడ్డలందరూ ప్రాణాలు కోల్పోవడానికి వారు కారకులయ్యారు. అదే వారు నక్షత్రాన్ని వెంబడించి ఉంటే ఆ స్థితి వచ్చి ఉండేది కాదు. గత సంవత్సరాల్లో యేసును కాక ఏమేమో చూచి మనం నష్టపోయి ఉండవచ్చు. ఈ నూతన సంవత్సరంలో సరెండర్ యువర్ లైఫ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల వద్ద నిన్ను నీవు సమర్పణ చేసుకోవడం. ఈ అనుభవం వ్యక్తిగతంగా మనకు లేకపోతే దెర్ ఇస్ నో న్యూ ఇయర్. ఊరికే చేతులు కలిపి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొచ్చు, కానీ దెర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద సన్. యేసులో ఉంటేనే 2026 విల్ బికమ్ ఏ న్యూ ఇయర్ అండ్ బ్లెస్సెడ్ ఇయర్. జాన్ వెస్లీ గారు ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే ముందు కొంతమంది కూర్చొని ఉన్నారు.
వాళ్ళు అడిగారు, బ్రదర్ ఆర్ యూ సేవ్డ్, మీరు రక్షించబడ్డారా అని అడిగారు. ఈయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టీచర్ని, యూత్లో యూత్ కోఆర్డినేటర్ని, మా చర్చిలో నేను జూనియర్ పాస్టర్ని, ఏందండి మీరు అట్లా అడుగుతున్నారన్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు ఏమి చేస్తావని మేము అడగడంలే, నీవు రక్షించబడ్డావా. ఈయన అన్నాడు, మీరేంటండి, నేను ఇప్పుడు పోతున్నది కూడా సువార్త పని నిమిత్తమే పోతున్నాను, నన్ను పట్టుకొని మీరు రక్షించబడ్డావా అని అంటున్నారే అన్నారు. వాళ్ళు అన్నారు, బ్రదర్ నీవెక్కడికి పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు మేము అడగడం లేదు, మేము అడిగేది నీవు రక్షించబడ్డావా. యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యమును చూడలేడు. దిస్ ఈజ్ అల్టిమేట్. ఆకాశం కింద దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ ఇది శాశ్వతమైంది. వాట్ ఈజ్ న్యూనెస్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్? ఏంది కొత్త? అదే మనుషులు, అవే పాపాలు, అవే స్థితిగతులు. ఏది కొత్త అంటే యేసులో ఉన్నప్పుడే అది న్యూతనత్వం. అప్పుడు ఈ వ్యక్తి జాన్ వెస్లీ ఇంటికి వెళ్ళి 3-4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చదువుతుండగా తెలుసుకున్నాడు, నేను ఇంకా నా పాపాల్లో ఉన్నాను. ఆ పాపాలు విడిచి ప్రభు పాదాల వద్ద తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత హీ బికేమ్ ఏ పవర్ఫుల్ ప్రీచర్. కాబట్టి దేవుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనకు మనం అన్నీ చూసుకొని వీఆర్ ఆల్సో ఇన్ సేఫ్ హ్యాండ్స్, మనం కూడా ఇది కొత్త సంవత్సరమేలే అనుకుంటూ ఉండవచ్చు. సొలొమోన్ అంటాడు, ఏమీ కొత్తది లేదు సూర్యుని కింద అంటాడు. యేసు లేకపోతే దెర్ ఈస్ నథింగ్ న్యూ అండర్ ద సన్. యేసు ఉంటే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. కాబట్టి ప్రేమైన వలన క్రీస్తు యేసులో మరి పరిపూర్ణ రక్షణ ఆనందముతో ఈ నూతన సంవత్సరం మనం అభిషేకించబడి కొత్త ద్రాక్షరసం మన జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తూ ఉండగా ప్రభు అంటాడు, మునుపటి కంటే 2 నేను మీకు మేలు చేస్తాను. కోల్పోయిన వాటికంటే, నష్టపోయిన వాటికంటే ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే 2 మేలు పొంది ఆయన కృపా దీవెనలకు మనం పాత్రలు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నీలి